ఎప్పుడు ఇలాంటి ఫఫ్ హ్యాండ్స్ కాకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటది. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ మీని మామూలుగా హ్యాండ్ పొడవు ఇలా తీసుకుంటాం అలాగే తీసేసుకొని 1.5 ఇంచెస్ మీని ఎగస్ట్రా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ విధంగా 1.5 మీని ఎగస్ట్రా అయితే తీసేసుకొని ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇట్లా 3 బాక్స్ మాదిరి ఇట్లా కొట్టేసుకోండి. ఇది సెంటర్ పార్ట్ అనమాట. సెంటర్ పార్ట్ వేసేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలని చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంకా ఇది లైనింగ్ అనమాట. లైనింగ్ ఒరిజినల్ పీస్ కి అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా జాయింటింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్ చేసుకుని ఇక్కడ మనం 1.5 ఇంచు దగ్గర గ్యాప్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని కాడ ఒక 2 ఇంచుల మీద ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి మనము 1.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఒక కుట్టనే వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి దీనిపైన మళ్ళీ మనకు ఒక 3 ఇంచులు ఉండేలాగా చూసుకొని సెంటర్ కా నుంచి ఒక 3 ఇంచులు అటు సైడ్ ఇటు సైడ్ ఉండేలాగా చూసేసుకొని ఇట్లా ఫఫ్ హ్యాండ్ అనేది ఇట్లా ఇట్లా సెంటర్ వరకు అయితే ఇటు సైడ్ కూర్చోపెట్టుకోవాలి. సెంటర్ నుంచి మళ్ళీ ఆపోజిట్ లో కూర్చోపెట్టుకుంటే మనకి హ్యాండ్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఆపోజిట్ క్లాత్ అనేది తీసుకొని ఇక్కడ టిష్యూ క్లాత్ అనేది తీసుకొని గోట్ అయితే వేస్తున్నాను. సో టోటల్ గా అయితే మనకు స్లీవ్ డిజైన్ అయితే ఇలా ఉందండి. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.